భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 29/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాస శుక్లపక్ష త్రయోదశి బుధవారం త్రయోదశి రాత్రి 2:43 వరకు నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి 12:14 వరకు వర్జ్యం ఉదయం 8:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:31 12:22 వరకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:14 అమృతగల సాయంత్రం 6 నుండి 7:46 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 1:30 రాహుకాలం శుభ సమయం ఉదయం 6 నుండి 6:45 వరకు సాయంకాలం మధ్యాహ్నం 3 నుండి 4:15 వరకు శుభకాలం అర్షణ యోగం రాత్రి 9:06 తైతుల కరణం ఉదయం 7:39 కౌలవం ఉదయం 7:39 తైతుల కరణం రాత్రి 7:43 దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార మూలకంగా మార్పులు తప్పకుండా జరిగే అవకాశం, దాని మూలకంగా కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం, విచారంగా ఉంటారు. వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, అధిక శ్రమ, వ్యాపారస్తులు సామాన్య ఫలితాలు. మిథున రాశి వారి పట్టుదలతో, ధైర్యంతో, దైవబలంతో కొన్ని వాణిజ్య వ్యవహారక కొన్ని కార్యాలు సాధించడం, దానివల్ల లాభాలు ఉండే అవకాశం. కర్కాటక రాశి సామాన్య లాభాలు ఉన్నాయి, స్వల్ప ఆదాయం ఉంటుంది. దైవ ఆరాధన చేయడం కానీ దేవాలయ దర్శనం కానీ చేస్తే కొన్ని లాభాలు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారి నూతన కార్యాలు ఫలించుట, శుభకార్య లాభాలు. కన్యారాశి వారి ధన వ్యయ సూచనలు, పై అధికారులతో విరోధాలు. తులారాశి వారి సంతాన సౌఖ్యం, మనోల్లాసం, ధనవృద్ధి, ప్రయాణములు చేయుట. వృశ్చిక రాశి వారి అసంతృప్తి, ఏదో తెలియని చింత కలుగుట, విచారము, దైవ సంబంధిత కార్యాలు చేసే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి వృత్తి వ్యాపార ఉద్యోగం మూలకంగా ధనలాభాలు, దానివల్ల ఆనందం. మకర రాశి వారి శుభకార్యాలు కలిసి రావడం, పెద్దల్ని కలుసుకోవడం, పెద్ద మొత్తంలో కొంచెం ఖర్చు కూడా అవుతుంది, కానీ స్త్రీ సౌఖ్యం ఉండి శుభకార్య నిర్వహణ జరుగుతుంది. కుంభరాశి వారి దూర ప్రయాణాలు, ఆర్థిక లాభాలు, కానీ మానసికంగా చిక్కులు ఉండే అవకాశాలు. మీనరాశి వారి రాజకీయపరంగా చింతలు, ఆస్తి వివాదాలు కొంచెం ఉండే అవకాశాలు, జాగ్రత్తగా. త్రయోదశి బుధవారం కాబట్టి ఈరోజు కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పబడుతోంది.